వార్త 26వ అధ్యాయము 26, 27 వచనాలు పఠించుకుందాం. 26, 27 వచనాలు పఠించుకుందాం. వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తినుడి, తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు స్తోత్రములు తండ్రి, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో నీ మాటలు ధ్యానించినగా నీ వాక్యము ద్వారా వినిచిన వారందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తి చేత నింపి, ఎంతమంది అయితే నీ వాక్యము వినిచి ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధికి కూడి వచ్చిన ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకు అందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులైన వారికి భోజనము వడ్డిస్తూ, అలాగే ఆయన వారితో కూడా భోజనము చేయించు రెండు సంగతులను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇస్తూ ఉన్నారు. రెండవదిగా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక పాత్ర పట్టుకొని దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసమును చూచి, ఇది నా రక్తము అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రెండింటినీ వారికి చూపిస్తూ ప్రభు వారితో ఏమంటున్నారు? రొట్టె పట్టుకొని ఏమంటున్నారు? ఇది నా శరీరము. అలాగే ఆయన ద్రాక్షారసము పట్టుకొని ఏమంటున్నారు? ఇది నా రక్తము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము ఎందుకు, రక్తము ఎందుకు? శరీరము ఎందుకు? బలము కొరకు. రక్తం ఎందుకు? జీవము కొరకు. రక్తం ఎందుకు? జీవము కొరకు. గనుక మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట, ఆయన శరీర రక్తాలను బట్టి నిత్య జీవము మనలో ఉంటుంది. నా రూపాల కన్యాములు, నీ రూపాల కన్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో దారగా ప్రవహించును, అది జీవము. దారగా ప్రవహించును, అది జీవము. మనో విచారము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందిన వారందరికీ కూడా ఆనాడు శిష్యులకు ఎలాగైతే ప్రభు బల్ల వేసి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చి ఉన్నారో, నేడును కూడా మన ఎదురుగా ఒక బల్ల వేసి ఉన్నారు. ఆ బల్లను అందించేది ప్రియులారా చూడడానికి కనబడేది దైవ సేవకుడే గాని ఇచ్చేది ఎవరు? అమ్మ ప్రభువు. ఎవరు ఇస్తున్నారట? ప్రభు ఇస్తున్నారు.
ప్రియులరా, మనం గమనించినట్లయితే ఈ ప్రభు బల్లారాధన దినమందు లేక సంస్కార దినమందు 3 విషయాలు మనకు కంటికి కనబడుతూ ఉంటాయి. మొదటిది పాదిరి గారు, రెండవది రొట్టె, మూడవది ద్రాక్షారసం. ప్రియులరా, మనం గమనిస్తే మనము ప్రభు శరీరక్తాలు తీసుకునేటప్పుడు మనలో చాలా మంది కళ్ళు తెరిచి చూస్తూ తీసుకుంటున్నారు. కళ్ళు తెరిచి తీసుకుంటే ప్రియులరా మనుషులు ఇస్తున్నారు అని అర్థం. మనం కళ్ళు తెరచి తీసుకోకూడదు, కానీ కనులు మూసుకొని ప్రభుని తలంచుకుంటూ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ప్రభు శరీరక్తాలు ఎలా తీసుకోవాలి? ప్రభువుని చూస్తూ. ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. పిల్లలు అప్పుడే ప్రభు శరీరక్తాల్లో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోగలుగుతాం. రెండవదిగా ప్రియుల రొట్టె అని మనం తలంచుకొని తీసుకోకూడదు. 26వ వచనంలో మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నారంటే, ఇది నా శరీరం. ఎవరి శరీరము? ప్రభు శరీరము. అలాగే మన ఎదురుగా ఉన్నటువంటి ద్రాక్షారసమునకు బదులుగా మనము పుచ్చుకునేటప్పుడు ఇది ద్రాక్షారసము అని పుచ్చుకోకూడదు, కానీ ఎలా తీసుకోవాలి? ప్రభు అంటున్నారు, ఇది నా రక్తము. ఎవరి రక్తము? ప్రభు రక్తము. ఈ రక్తము వలన ఏమి ఉపయోగము అంటే మన పాపములన్నిటినీ యేసు రక్తము పరిహారం చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే ప్రియులరా, మనం చెప్పుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలము, అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకుంటాం. కానీ ఆయన సన్నిధిలో చెప్పుకునే కొందరు పాపాలు ఒప్పుకోకుండా ప్రభు రక్తాలు తీసుకుంటా. చదువుదాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ యోహాను గారు ఏం చెప్తారంటే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎలా చేస్తుందంట? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బల్ల లేక ప్రభు రక్తాలు ప్రియులరా పాదిరి గారు అందిస్తున్నారా, ప్రభు అందిస్తున్నారా? ఆయన ఇచ్చే తీసుకునేది ఏంటి? నేను తీసుకోకపోతే ఏమవుతుందిలే? మనలో కొంతమంది ఈ స్వభావము, ఈ ఆలోచన, ఈ తలంపు కలిగి ఉంటారు. కానీ ఈ తలంపు ప్రియులరా ప్రభు యొక్క ముద్ర ధరించుకున్న వారికి ఎంత మాత్రము మంచిది కాదు. ప్రియులరా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 55, 56 వచనములలో యేసు ప్రభు వారు అంటున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. ప్రియులరా, కాబట్టి ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగిన వారికి ప్రభు ఏమిస్తారంట? నిత్య జీవము. ప్రియులరా, గమనించండి, ప్రభు రక్తాలు ఎందుకు ప్రభు వేసినటువంటి ప్రియులరా ఒక 3-4 బల్లలు మీకు చూపిస్తాను. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారి దగ్గర దేవుడు ఒక బల్ల వేశారు. ప్రియులరా, అబ్రహాము గారు సొదొమ గొమొర్రా రాజుతో యుద్ధము చేసి ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనము 14వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే, ఇక్కడ అబ్రహాము గారిని మనం చూస్తాం. అబ్రహాము గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ప్రియులరా మెల్కిసెదెకు అనబడినటువంటి యాజకుడు ద్వారా ప్రభువు యొక్క రొట్టె ద్రాక్షారసమును అందుకుంటూ ఉన్నారు. ప్రియులరా, అబ్రహాము గారు యుద్ధము చేసి అలసిపోయాడు. ప్రియులరా, బలహీనుడైపోయాడు. పోరాడి గెలిచి ఉన్నాడు. ఈ బలహీనుడైనటువంటి అబ్రహాముకు ఏం కావాలి? బలం కావాలి. ప్రియులరా, ఈ
ఈ బలము కొరకు అబ్రహాము గారు ప్రభువునందు దేవుని బిడ్డలారా మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో మెల్కీసెదెకు యాజకుడైనటువంటి షాలేము రాజు రొట్టె ద్రాక్షారసమును అందిస్తున్నారు కనుక గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనము, ప్రియుల యుద్ధము మానవ జీవితము భూమి మీద ఎలాంటిది? యుద్ధం లాంటిది. యుద్ధములోనికి వెళ్ళాలంటే బలము కావాలి, శరీర బలము కావాలి, ఆత్మ బలము కావాలి, ఆయుధ బలము కూడా కావాలి. శత్రువు మీదకి నీవు వెళ్ళాలి అంటే ఆత్మ బలం ఉంటే సరిపోదు, శరీర బలం ఉంటే సరిపోదు, చేతిలో ఆయుధ బలము కూడా కావాలి. వాక్యములు ఎఫెసీ 6:12 చదవండి ఒకసారి. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనము పోరాడునది శరీరులతో కాదు, దురాత్మలతో. ఎవరితోనందా? బాప్తిసం పొందిన వారందరికీ కష్టాలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏమిటంటే బలం లేదు. ఏ బలం? ఏ బలం? దేవుని బలం లేదు. దేవుని బలం ఉండాలంటే ఏం చేయాలా? బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిళ కీడును దేవుడి, దేవునికెప్పుడు మహిమ కలుగాని. ప్రియులా, మన చుట్టూ దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఈ దురాత్మలను గెలవాలంటే ప్రియులారా, ఐశ్వర్యం ఉంటే గెలవగలమా? కులం ఉంటే గెలవగలమా? అపార్ట్మెంట్లు ఉంటే గెలవగలమా? 1కి 4 గృహాలు కొనుక్కుంటే గెలవగలమా? మంచి ఇల్లు కట్టుకుంటే గెలవగలమా? ప్రియులారా, మరి ఏముండాలా? దైవ శక్తి ఉండాలి, దైవ బలం ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు యుద్ధము చేసి అలసిపోయిన తర్వాత అలసట తీరుట కొరకు ప్రియులారా ఈ యొక్క బలలో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన శరీర రక్తములు ప్రభువే స్వయంగా మనకి ఇస్తున్నారు కనుక మనము కూడా అబ్రహాము గారి వలె అందుకోవాలి. ప్రియులారా, ఆయన శరీరము మనకు బలమనిస్తుంది, ఆయన రక్తము జీవమనిస్తుంది. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండములో 2వ అధ్యాయములో 16-17 వచనములలో అవాదాములతో ప్రభు అంటారు కదా, మీరు పండు తినమనా చచ్చిపోతారని చెప్తారు. ప్రియులారా, చనిపోయినటువంటి మీకు ఇదిగో మృతుల వరుసలో నుండి జీవమునివ్వడానికి ప్రియులారా నేను వచ్చానని ప్రభు సెలవిస్తున్నా. కాబట్టి మృతుల వరుసలో నుండి నిత్య జీవపు వరుసలోనికి రావాలంటే ఎక్కడికి రావాలి? మనము ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు, ప్రభువు జతకి అలాగే ప్రభునందు ప్రియులారా, అబ్రహాము గారు ఆ యొక్క బల్లను భుజించుట ద్వారా లేక ఆ రొట్టె ద్రాక్షారసము అందుకొనుట ద్వారా తన ప్రయాణంలో అలసట అనేది తెలియలేదట. ప్రియులారా, అలాగనే తన కష్టాలలో బాధ అనేది తెలియలేదట.
అలాగే ప్రభునందు ప్రియులరా, అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట దేవుని కృప అబ్రహాం గారికి తోడుగా ఉంది. కనుక ఈ రోజున ప్రభు శరత్తాలు తీసుకోబోతున్న వారులారా, మనమును కూడా అబ్రహాము గారు వలె ప్రభు శరత్తాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మరి ఒకటి చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాలు అరణ్యములో వేసిన వల్ల, నిర్గమకాండము 16వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు మీరు చదివితే, ఇశ్రాయేలీలు ప్రయాణమై వెలుచు ఉండగా, ఈ ప్రయాణమై వెలుచున్నటువంటి ఇశ్రాయేలీలు కట మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రియుల తినడానికి ఆహారం లేదట. తినడానికి ఆహారం లేనటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారు అంటే, బైబిల్ తీసి మీరు చదవాలి. 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన సంగతి. వారు ఏం చేస్తున్నారంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకుడి మీద, దేవుని మీద సణుగుతూ ఉన్నారు, దేవుని మీద గొణుగుతూ ఉన్నారు. ప్రియులారా, వారు సనగడాన్ని బట్టి, వారు గొనగడాన్ని బట్టి వారికట ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆహారం లేకుండా పోయిందంట. ఎవరైతే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే దైవ సేవకులు ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు బాధపడతారో, నొచ్చుకుంటారో, వారికి తినడానికి ఏమి లేకుండా పోయిద్దంట. ఏముండదంట? దేవుడు ఎంత చేసినా ఏం చేశాడు అని ప్రియులారా ఎప్పుడు మనం అనకూడదంట. ఎప్పుడు ఏం చేయాలో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. కనుక దేవుని వాక్యం వింటున్న వారులారా, ఇశ్రాయేలీలైన వారి కొరకు దేవుడు దేవదూతల ఆహారాన్ని కురిపించాడు. ఇప్పుడు ప్రభు శరత్తాలు ఎవరికి పడితే వారికి ఇవ్వబడతాయా? ప్రియులారా, ఎవరు ఏర్పాటులో ఉన్నారో, ఎవరు దేవుని క్రమంలో ఉన్నారో వారికే ఇవ్వబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలైన వారు ఈ యొక్క ఆకాశం నుండి కురిసినటువంటి ఆహారానికి పన్ను కట్టలేదు. కట్టారా ప్రియులారా? కట్టలేదు. అలాగే బండ నుండి వచ్చినటువంటి నీటికి పన్ను కట్టారా? కట్టలేదు. కారణం ఏమిటంటే దేవుడే వారికి ఇచ్చి ఉన్నారు. ప్రియులను గమనించండి, విసుక్కున్న వారు ఏమయ్యారు? అమ్మా, ఇశ్రాయేలీల్లో కొంతమంది దేవుడు గొప్పాడు అని చెప్పేసి అన్నారు. మరి కొంతమంది విసుక్కున్నారు, ఏమైపోయారు? వారు ఎక్కడ నడుస్తున్నారో తెలుసా? ఇసుకలో నడుస్తున్నారు. ప్రియులు, ఇసుకలో నడుస్తున్న వీరు కింద కాళ్ళు కాలుతున్నాయంట, పైన ఎండేస్తుందంట. ఎవరిని ఇసుకున్నారు? దేవుణ్ణి ఇసుకున్నారు. దేవుని సేవకుడు అయినటువంటి మోషేను కూడా ఇసుకున్నారు. విసుక్కున్న వారందరూ కూడా ప్రియులరా ఇసుకలో కలిసిపోయి సమాధి చేయబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవకుల నోట ఆశీర్వాదం వచనాలే వస్తాయి కానీ శాప వచనాలు రావు. అందుకే నేను కూడా ఏమంటున్నానంటే, మనం విసుక్కోకూడదు. విసుక్కుంటే దేవుని మీద విసుక్కున్నా, సేవకుడి మీద విసుక్కున్నా, సేవకురాల మీద విసుక్కున్నా ప్రియులరా భ్రష్టులమయ్యేది మనమే. కాబట్టి ఏముండకూడదు మనకి? విసుగుదల చెందరాదు, ప్రార్థన నేరా వేర్పు తక్షణమే రాదు, విసుగున్నాచో సిద్ధి వెనుకాకే. ఏమైందంట? విసుక్కుంటే అమ్మ నీవేదైతే కోరుకున్నావో అది వెనక్కి పోతుంది. కాబట్టి ఏం ప్రార్థనలయ్యా ఈ మధ్యకాలంలో ప్రియులరా, పోయిన వారంలో గృహదర్శనాలు చేయడానికి వెళ్తే ఒకరు అంటున్నారు, అయ్యా ఇక ప్రార్థనకు వస్తానో రానులే. ఏం చేయట్లా దేవుడు, అందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, కాబట్టి నేను వస్తానో రానులే. ఎవరి మీద విసుక్కుంటా? లోకస్తులు ఎవరి మీద విసుక్కున్నా నువ్వు పర్లేదు, కానీ నీ విసుగు ఎవరి మీద చూపించకూడదు? దేవుని మీద చూపించకూడదు. ప్రియులు, ఇశ్రాయేలీలు అలాగ చూపించడాన్ని బట్టి
కొందరు ప్రియులారా ఇసుకలో కలిసిపోయారంట. ఇసుక అంటే లోకము. ఎక్కడండి? లోకము. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులతో ఒక మాట చెప్తున్నారు. 18 1వ వచనం చదివితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. ఎందుకంట విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళగా ఇశ్రాయేలీలు మోషే మీద విసుక్కున్నారు, దేవుని మీద విసుక్కున్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. విసుక్కున్నందువలన ఇసుకలో సమాధి చేయబడ్డారు. ఎక్కడందా? ఇప్పుడు మనకు కూడా ఏం రాకూడదు చెప్పాలా? ఇసుకు చేస్తుందమ్మా. దైవజనులు ఏం చెప్తున్నారు? ఆయన చెప్పింది చెప్తున్నారు. ఎందుకు ప్రతిసారి ప్రతి నెల ఇలా చెప్తారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల మాట దేవుని మాట. ఎవరైతే దైవజనుని మాట విసుక్కుంటారో, దైవజనుని మీద విసుక్కుంటారో, వారు ఎవరిని విసుక్కున్నట్లు? దేవుణ్ణి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాట వినినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. యోనా గారు దేవుని మాట వినకుండా ఓ ప్రాంతములను మరో ప్రాంతానికి వెళ్ళి ఉండగా ప్రియుల ప్రభువు చేపను పిలిచి, నా బిడ్డ మాట వినట్లేదు గనుక నీవు మృంగి, ఇదిగో నేను కక్కమని చెప్పినప్పుడు నువ్వు కక్కాలి అన్నారంట. గమనించండి, ఈ మాట చెప్పినప్పుడు ప్రియులరా చేప విసుక్కుందా? చెప్పాలా? ఎలా ఉండమంటావా 3 రోజులు అన్నం తినకుండా? అమ్మ ప్రభు సంస్కారము, మీరు 2 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజు సంస్కారం తీసుకోండి అంటే కొంతమందికి 3 ఆగవంట. ఏమాగో? ఎన్ని ఆగో? 3. 1 తిరిగే, చెప్పాలి. 2వది అమ్మ మాట్లాడే నోరు. 3వది చూసే కన్నులు. ఈ 3టిని నువ్వు ఆపుకోవాలి. ఆయన చూడాలంటే, ఆయన కృప పొందాలి అంటే నువ్వు ఇది చేయాలి. ఈ 3 చేయాలంటే మనకేమొస్తుంది చెప్పండి? ఇసుకు ఏమొస్తుందంట? సంస్కారానికి రావాలి అంటే తిండిది మానేయాలంట, ఎక్కడికి వెళ్ళకూడదంట, అలాగే చెడుగు చూడకూడదంట అని ప్రియులారు 2 నెలలు పాటించి 3వ నెలలో ఏం చేస్తున్నారు? కొంతమంది ఇసుకున్నారు. ప్రతి నెల తీసుకోవాలంట. తీసుకోవాలి. యేసు ప్రభు అంటున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే దీనిని అయోగ్యంగా అంటే ఇష్టం వచ్చినట్లు తిని త్రాగుతారో వారు అపరాధులు, వారు వ్యాధిగ్రస్తులు, వారు దేవునికి దూరస్తులు. కాబట్టి ప్రభునందు ప్రియుల, ఈ చేప విసుక్కుందా? నువ్వు నమలకూడదు అని చెప్పగానే తినడం మానేసిందంట. తినడమో మానేసిందంట. నువ్వు త్రాగకూడదు నీళ్లు అంటే త్రాగడమో మానేసిందంట. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి కదలకూడదు అని చెబితే వెళ్ళడమో మనం ఏం చేస్తాం? అంత రివర్స్ చేస్తాం మనం. కనుక దేవుని యొద్దకు వచ్చిన వారులారా గమనించండి, దేవుడు నేను చెప్పే స్థలమునకు వెళ్ళి కక్కమన్నాడంట. ఆ చేప ఏం చేసిందంట? దేవుడు చెప్పినట్లు చేసింది. అలాగే మనము కూడా ప్రభువు శరీరక్తాలను ప్రియుల ప్రభువు చెప్పినట్లుగా తీసుకున్నప్పుడు మనకు కూడా ఆశీర్వాదము. అలాగే మరి ఒకటి చూసినట్లయితే నేటి కాలంలో మన కొరకు ప్రభువు వేసిన బల్ల. మొదటిది అబ్రహాము గారికి వేసిన బల్ల. అబ్రహాము గారికి ప్రియుల అలసటగా ఉంది, యుద్ధం చేసి బలహీనుడైపోయాడు. ఈ బలహీనుడిగా ఉన్నటువంటి అబ్రహాము గారికి దేని ద్వారా బలం వచ్చింది? ప్రభువు యొక్క శరీర రక్తాలను బట్టి. రెండవదిగా అరణ్యములో ప్రయాణము చేస్తున్న ఇశ్రాయేలీయులైన వారికి ప్రయాణము చేయడానికి బలము దేని ద్వారా వచ్చింది?
ప్రభువు యొక్క శరీర రక్తాలను బట్టి మనము కూడా ఇశ్రాయేలు ప్రియులరా చేసిన పని ఎంత కష్టమైందంటే ఇటుకల పని. ప్రియులరా, ఇటుక తయారు చేయడం చాలా కష్టమైన పని. తేలిక కష్టమా? ఏమా, ఇటుకరాయి తయారు చేయడం తేలిక కష్టమా? ఇప్పుడు మాట్లాడండి. చాలా కష్టం. ప్రియులరా, మట్టి కలపాలి, మట్టి త్రొక్కాలి, ప్రియులరా అచ్చుల్లో పొయ్యాలి, ఎండ పెట్టాలి, ప్రియులరా పేర్చాలి, తరువాత ప్రభునందు ప్రియులరా కాల్చాలి. ఇంత ప్రయాస ఉంటుంది. అయితే ఎంత పని చేయాలంటే ఏముండాలి? మనుషులకి బలం ఉండాలి. ప్రియులరా, ఇశ్రాయేలీయులైన వారికి ఇటుకల పని చేయడానికి బలము ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువు యొక్క బల్ల ద్వారా. అందరికీ మరణాత. ఈ లోకంలో చాలా మంది పెళ్లిళ్ళకి బాప్తీసాలు తీసుకుంటున్నారు. ప్రియులరా, ఇదిగో కొంతమంది అయితే అనారోగ్యాలకు బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఆ యొక్క అవసరతలు తీరిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి బల్ల దగ్గరికి వస్తున్నారు. బలవంతుల వాళ్ళు. బలం ఉంటుందా? ప్రియులరా, అనుకోవచ్చు నేను బలమైనటువంటి పదార్థాలు తింటున్నాను, లేకపోతే ఇదిగో నేను బలంగా పనిచేసుకుంటున్నాను, కానీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత పోవాలి అంటే ఎవరైపు చూడాలి? నీ బలహీనత చూడకు, నా బలము తటిదిగో చూడము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను. నా బలమే కదా చేయవలసెను. మనం విచారము చూడదు నీకు ప్రియులరా, దైవజనులు చెప్పిన మాట ప్రభు అంటున్నారంట, రండి నా శరీరమును నా రక్తమును తీసుకొనడానికి రండి అని ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నారు. కాలు నొప్పి వస్తే చేతికి ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. అమ్మ, కాలుకు నొప్పి వస్తే ఏం చేస్తారు? చేతికి ఇంజెక్షన్ చేస్తారు, లేకపోతే నోట్లో ఒక టాబ్లెట్ వేస్తారు. ప్రియులరా, తగిలింది కాలుకు కదా దెబ్బ, చేతికి ఇంజెక్షన్ ఎందుకు అన్నాం అనుకోండి, నొప్పి తగ్గుతుందా? చెప్పాలా? గాయం మానుతుందా? అలాగే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనులు అంటున్నారు, చిన్న రొట్టె ద్రాక్షారసము తాగితే శరీరములోనున్న పాప వ్యాధి పోతుందా? ఈ శరీర రక్తములే మానవ శరీరములోనున్న పాప నైజమును త్రుంచివేయును. అమ్మ, ప్రభు శరీర రక్తాలు పాప నైజమును నైజ పాపములు నశించుటకే ఈక నైజ పాపములు నశించుటకే భోజనము వాటించును రాజస్వయముగా యేసు రాజస్వయముగా కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన పిలుపు విని మనము వస్తున్నామా? ఆయన శరీరమును బట్టి రక్తమును బట్టి మనలో ఉన్న పాపమంతా బయటకు వస్తుంది. విశ్వాసముతో నిజముగా నేను ఆయన శరీరక్తమును తీసుకునిచున్నాననే మనస్సుతో ఎవరైతే తీసుకుంటారో వారికి దేవుడు ఎగిరి వెళ్ళే శక్తినిస్తారు. అలాగే ప్రభునందు ప్రియులరా, ప్రభువు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వెళతారు. యేసు ప్రభువారు తన కార్యమంతా ముగించుకొని శిష్యులను పిలిచి ఇలాగంటున్నారు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వారు చూస్తూ ఉండగా ఆయన ఎగిరి వెళ్ళారట. అలాగే సంఘము కూడా యేసు ప్రభువారు రెండోసారి రాబోతూ ఉన్నారు కనుక మహిమలోనికి వెళ్ళే శక్తి ఎందులో ఉంది? ధనములో ఉందా?
గృహాల్లో ఉందా? చర్చిలో ఉందా? ఎక్కడుంది చెప్పాలి? ప్రభువు యొక్క శరీర రక్తాల్లో ఎగిరి వెళ్ళే శక్తి. ప్రియులారా, యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళే శక్తి ప్రభు రక్తాల్లో ఉంది కనుక ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఎగిరి వెళ్ళాలి. ఈ బల్ల యొద్దకు రాని ఎడల ఎగిరి వెళ్ళే శక్తి ఉండదు అంటున్నారు మన దేవదాసయ్య గారు. ఏమున్నదంట అమ్మ? ఎగిరి వెళ్ళే శక్తి ఉండదట. కాబట్టి మనము ప్రభువునందు విశ్వాసము కలిగి వస్తే విందులోనున్న శక్తి మన శరీరంలోనికి వస్తుంది. ఆనాడు అబ్రహాము శరీరంలోనికి, ఇశ్రాయేలు శరీరంలోనికి ప్రభునందు ప్రియులారా, అలాగే 5,000 మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిలోనికి వెళ్ళినట్లుగా మనలోనికి కూడా ఆయన శరీరక్తాల ద్వారా ప్రభు అనుగ్రహిస్తారు. దీనిని విశ్వాసముతో గైకొనుట ద్వారా అట్టి శక్తిని పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మీకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీరు ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు వేసినటువంటి బల్లను బట్టి వారి ప్రయాణం చేశారు. అబ్రహాము గారి అలసట తీర్చడానికి యాజకుడి ద్వారా ఇచ్చిన శరీరక్తాలను బట్టి యాజకుడి బలము వారు పొందుకున్నారు. అలాగే మా ప్రియ పరలోకపు తండ్రి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు భుజించిన వారు అలసట లేకుండా తిరిగి వారి నివాసాలకు వెళ్ళిన వారై ఉన్నారు. ప్రభా, మీరు కూడా ఆరోహణమగుతూ ఇదిగో ఎగిరి వెళ్ళే శక్తి నా శరీర రక్తాల్లో ఉంది, మీరు కూడా అందుకోనండి అని శిష్యులకు ఇచ్చి వెళ్ళిన తండ్రి, మేము కూడా శిష్యుల వలె విశ్వాసముతో అందుకున్న భాగ్యము మాకందరికీ దయచేయమని, వాక్యం విన్న బిడ్డలందరికీ గొప్ప విశ్వాసం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.